వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ శివార్లలో రిసార్టులు రింగరింగా డ్యాన్సులతో హోరెత్తిపోతున్నాయి. అశ్లీల నృత్యాలతో ఫామ్ హౌస్లు మార్మోగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని బ్రేకులేసినా ఆగట్లేదు. అమ్మాయిలతో ఆటపాటల కోసం అర్రులు చాస్తున్నారు. అర్ధనగ్న నృత్యాల కోసం పడి చస్తున్నారు. చివరకు కటకటాల పాలవుతున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు అసాంఘిక చర్యలకు అడ్డాలుగా మారుతున్నాయి. రాజధాని చుట్టుపక్కల రిసార్ట్లు రేవ్ పార్టీలకు వేదికలవుతున్నాయి. విలాసాలకు అలవాటు పడిన యువత రేవ్ పార్టీల పేరుతో పాడు పనులకు సిద్ధమవుతున్నాయి. ఫుల్లుగా తాగుతూ మత్తులో ఊగుతూ అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువ్వాడ గ్రామ శివారులో జరుగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు వెళ్లేసరికి అర్ధనగ్న నృత్యాలతో మార్మోగిపోతోంది ఆ ప్రాంతం. అశ్లీల నృత్యాలు చేస్తున్న 8 మంది మహిళల్ని 22 మంది పురుషుల్ని అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో చాలా రేవ్ పార్టీలు జరిగాయి. ముంబై, బెంగళూరు నగరాలతో పాటు ఇతర రాష్ట్రాల యువతల్ని హైదరాబాద్ తీసుకొచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు తేలింది. అప్పుడు అమ్మాయిల్ని రేవ్ పార్టీలకు సప్లై చేసే ముఠా సభ్యుడితో పాటు మరికొందరిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. షామీర్పేటలోని ఓ రిసార్ట్లో కూడా రేవ్ పార్టీ నిర్వహిస్తూ అదే ముఠా నాయకుడు మరోసారి దొరికాడు. అంటే నిర్వాహకులు పోలీసులకు ఏమాత్రం భయపడట్లేదని ఈ ఘటనలు చూస్తే అర్థమవుతుంది. తన కుమారుడికి పెళ్లి చేసిన ఓ వ్యాపారి నార్సింగ్లోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ముంబై నుంచి మోడల్స్ తో పాటు కోల్కతా నుంచి డాన్సర్లను రప్పించాడు ముఠా నాయకుడు విక్కీ. అర్ధనగ్న నృత్యాల తర్వాత వ్యభిచారం మొదలైంది. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అందరినీ కటకటాలోకి పంపిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ గా నిలిచే ఈ రేవ్ పార్టీలు కుర్రాళ్లను కటకటాల పాలు చేయటమే కాదు, నేరాలకు కారణమవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చెంగిచర్లలోని ఓ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ చేసుకున్నారు హైదరాబాద్ కు చెందిన యువకులు. అర్ధరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. తెల్లారేసరికి స్విమ్మింగ్ పూల్లో ఓ యువకుడు చనిపోయి కనిపించాడు. అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే. నగర శివారులో జరుగుతున్న రేవ్ పార్టీల గురించి ఎస్ఓటీ పోలీసులకే ఎందుకు సమాచారం అందుతోంది? స్థానిక పోలీసులు ఉండగా రేవ్ పార్టీని భగ్నం చేయడానికి ఎస్ఓటీ టీం ఎందుకు వెళ్లాల్సి వస్తోంది అన్న అనుమానాలు రావటం మామూలే. ఇందుకు కారణం స్థానిక పోలీసులు మామూళ్లకు బాగా అలవాటు పట్టమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీకెండ్లో ఇలాంటి పార్టీలు జరుగుతున్నా స్థానిక పోలీసులు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న రిసార్ట్లు, ఫామ్ హౌస్లపై నిఘా పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.